ఈరోజు నేనైతే మంచి స్వీట్ రెసిపీ షేర్ చేస్తాను చూసేయండి. ఏంటంటే బాదుషా. యాక్చువల్లీ దీనికోసం ఏం కావాలంటే గోధుమ పిండి, మైదా పిండి కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేను గోధుమ పిండి యూజ్ చేశాను. అండ్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. బౌల్ పెట్టుకొని దాంట్లో గోధుమ పిండి వేసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్, కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా. 2 బేకింగ్ సోడా కొద్దిగా తక్కువ వేసుకున్నా పర్లేదు, బేకింగ్ పౌడర్ కూడా వేస్తున్నాం కాబట్టి. అండ్ ఘీ, కొంచెం కర్డ్ అంతా వేసేసి మంచిగా చపాతీ బ్యాటర్ లాగా మంచిగా కలుపుకోవాలి. ఇంకొంచెం లూజ్గా ఉన్నా పర్లేదు. యాక్చువల్లీ కలిపేసి 1 అవర్ పక్కన పెట్టుకోవాలన్నమాట. 1 అవర్ పక్కన పెట్టుకొని తర్వాత బాదుషాస్ లాగా చేసుకొని మంచిగా రౌండ్గా చేసేసుకొని దాన్ని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని మంచిగా ఆయిల్ హీట్ అయ్యాక, ఓవర్ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు, స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేసుకోవాలి. లేదంటే బాదుషాస్ అనేది ఓవర్గా ఫ్రై అయిపోయి మాడిపోతాయి అన్నమాట. సో కొంచెం కేర్ఫుల్గా ఉండి మీడియంలో పెట్టుకొని మంచిగా జాగ్రత్తగా వేయించుకొని తీసుకోవాలన్నమాట. వీటిని మంచి కలర్ వచ్చాక తీసేసి షుగర్ సిరప్లో వేసేయడమే. చాలా బాగుంటాయి. ఒక షుగర్ సిరప్లో కూడా ఒక 4 to 5 minutes ఉంచితే షుగర్ అనేది బాగా పడుతుందన్నమాట వాటికి.